హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ సూపర్ రెసిపీ. ఈరోజు సండే స్పెషల్ చికెన్ కర్రీ అండి. కొబ్బరి గసాలు అనేది ఏంపి పెట్టుకున్నా. చూడండి, బిర్యానీ ఆకు, ఇందులోనే ఒక విలాచి, ఒక లవంగా. చూడండి, ఉల్లిగడ్డ అనేది ఇలా చాకు పెట్టుకొని నేను పొయ్యి మీద అనేది కాల్చుకున్నాండి. ఇలా దీనిపై పొట్టంతా తీసి మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు కర్రీకి మనం ఆయిల్ అనేది వేసుకుందాం. 3 వేసిందండి. చూడండి, ఒక చిన్న ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి అండి. చూడండి, ఈ నల్లదంతా పుట్ట అనేది మనం ఇలా తీసేసుకోవాలి. కొబ్బరి గసాలు, ఈ ఉల్లిగడ్డ అనేది మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ. చూడండి, పచ్చివాసన పోయేటాట మనం అల్లం వెల్లిపాయ అనేది కొద్దిగా మనకు పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలండి. వెంటనే వేయొద్దు. చికెన్ అనేది వేసుకుందాం. ఈ నూనెలో మగ్గాలండి ఒక 2 నిమిషాలు. అప్పటిదాకా మనం కొబ్బరి గసాలు అనేది మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఉప్పు అనేది వేసుకుందాం. చూడండి, ఉప్పు వేయగానే వాటర్ అనేది ఎలా వస్తాయో. దీంట్లోనే కారం వేసుకుందాం. కొద్దిగంత పసుపు. చూడండి, కారం 2 స్పూన్లు. కొబ్బరి గసాలు, ఉల్లిపాయ అండి. చూడండి, ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకుందాం. చూడండి, ఒక్క టమాటా అండి. మనకు టేస్టీగా ఉంటుంది ఒక టమాటా వేస్తే, అందుకే నేను ఒక టమాటా వేసిన, మరీ ఎక్కువ వేయకుండా. చూడండి, టమాటా అనేది కొంచెం మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకుందాం. చూడండి, టమాటా అనేది మగ్గింది. ఇప్పుడు మనం వాటర్ అనేది వేసుకుందాం. మసాలా చికెన్ మసాలా అండి. చూడండి, ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో. రెడీ అయిపోయిందండి. చూడండి, కొంచెం గ్రేవీ లాగానే వేసిన. మనం కొబ్బరి గసాలు వేస్తే మనం కొత్తిమీర పుదీనా అండి, ఇది కట్ చేసి పెట్టుకున్నా. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, ఎలా కలర్ఫుల్గా ఉంది. కొబ్బరి గసాలు వేస్తే గ్రేవీ లాగా ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి గసాలు వేయండి చికెన్లో, సూపర్ ఉంటుందండి. చికెన్లోకి బగారన్నం అనేది చేసినండి. బగారన్నం చికెన్ బాగుంటుందండి, టేస్ట్ కూడా. అందుకే నేను బగారన్నం చికెన్ చేసినండి. చూడండి, దీంట్లోకి చింతపండు చారండి. చారు కూడా ఉండాలి కదండి, అందుకే నేను చారు కూడా చేసిన. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.